అసలు శ్రీకృష్ణుడి వస్తువుల్లో మెడికల్ ఇన్స్క్రిప్షన్ ఉంటామేంటి సార్? మీరు ఒక సైంటిస్ట్ సార్. మనకి కనిపించడం లేదు అంటే మన కన్ను చూడలేకపోతోందని అర్థం, లేదని కాదు. శ్రీకృష్ణుణ్ణి దేవుడు అని ముద్ర వేసి మనిషికి నేలకి దూరం చేయొద్దు. హీఈస్ బయోలాజికలీ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఆన్ దిస్ ఎర్త్. ఆయన అపార మేధ, ఉన్నత విలువలతో జన్మ తీసుకుని ఈ నేల మీద నడిచిన మనిషి. అతను చెప్పిన ధర్మం మతం కాదు, మన జీవితం. గీతతో కోట్ల మందికి దారి చూపించిన అతనికన్నా గురువెవరు? రక్షణ కోసం సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్ని కట్టిన అతనికన్నా గొప్ప ఆర్కిటెక్ట్ ఎవరు? చూపుతోనే మనసులోని మాట చెప్పే అతనికన్నా గొప్ప సైకాలజిస్ట్ ఎవరు? వేణుగానంతోనే గోవుల్ని గోపికల్ని కట్టిపడేసే అతన్ని మించిన మ్యూజిషియన్ ఎవరు? నిత్యారోగ్యంతో ఉండే సూచనలు చెప్పిన అతనికి మించిన డాక్టర్ ఎవరు? ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవరు? కరువు కష్టం తెలియకుండా చూసుకున్న అతన్ని మించిన రాజెవరు? హోమయాగాలతో వర్షం తెప్పించిన అతనికన్నా ప్రకృతిని అర్థం చేసుకున్న క్లైమటాలజిస్ట్ ఎవరు? అన్కంట్రోలబుల్ ఆర్పిఎంతో తిరిగే సుదర్శన చక్రాన్ని కంట్రోల్ చేసే అతనికి మించిన కైనెటిక్ ఇంజనీర్ ఎవరు? అతనొక ఫైటర్, సింగర్, టీచర్, వారియర్, వాట్ నాట్. He's everything. His aura is eternal. He's more than God to me. I worship His excellence. సార్, దేవుణ్ణి పూజించడం కన్నా అర్థం చేసుకోవడం అవసరమని నాకు మిమ్మల్ని చూసిన తర్వాత తెలిసింది సార్. ఇది నేను జీవితాంతం గుర్తుపెట్టుకునే విషయం. అడ్వాన్స్ టెలిస్కోప్ టెక్నాలజీ. పూర్వం దీన్ని పర్వతాల మీద వాడేవారు. సప్తరిషి నక్షత్ర సమూహం, శ్రీకృష్ణ తపోస్థలం. శ్రీకృష్ణుడు తపోస్థలం అంటే చంద్రశీల పర్వతం. కార్తికేయ, ఈ కార్యానికి వైద్యుడైన శ్రీకృష్ణుడు ఎంచుకున్న మరో వైద్యుడు నువ్వే. ఈ ప్రయాణంలో ప్రకృతి అడుగడుగునా పరీక్ష పెడుతుంది. ఆ కార్యసాధకుడివి నువ్వేనా అని ప్రశ్నిస్తుంది. మానవాళిని కాపాడే మల్టిపుల్ టెక్నాలజీస్ అండ్ ఇన్ఫర్మేషన్ అతని కాలి కంకణంలో ఎన్క్రిప్ట్ చేయబడి ఉన్నాయి. దానికోసమే నీ ప్రయాణం. आप लोग आगे नहीं आ सकते। हाँ? दोनों तरफ से पुलिस वालों ने घेर लिया है। अपने हाथ ऊपर करके सरेंडर हो जाओ। मैं 10 लाख जीता हूं। अपने आप को पुलिस के हवाले कर दो। అల్లుడు, ఏంటి మన పరిస్థితి? కార్తిక్, మనం 4 సైడ్స్ నుండి లాక్ అయ్యాం. ఇంకా ఎస్కేప్ అవ్వలేము. నువ్వు ఆలోచించకరయ్యా. నువ్వు ఆలోచిస్తా అంటేనే భయం వేస్తుంది. తప్పదు అనడానికి మనం తప్పేం చేయలేదు మావా.
ధర్మో రక్షతి రక్షిత. ముగ్ధ సీట్ బెల్ట్. సులేమాన్ గట్టిగా పట్టుకోండి. భయంలో మన రైట్ సైడ్ ఎంత మంచి రూట్ ఉందని గమనించలేదు జీ. ఇది రోడ్ కాదు జీ, రివర్. నదే, ఇది నదే. మనం నది మీద వెళ్తున్నావా? నాదే 3 తాటి చెట్లంత లోతుంటది. కార్తిక్ జీ, అది యాక్చువల్ గా నాకు ఈత రాదు. ముగ్ధా గారు, ఈ చలికి ఈత వచ్చిన ఎంత దూరం ఇస్తారండి? 3 తాడి చెట్లు అంత లోతుందంట. మీరు తాటి మట్టంత ఉన్నారు. కార్తిక్ జీ, అది ఇదంతా మంచుతో గడ్డగట్టిన నది. థిన్ ఐస్. అలా అని చెప్పి మనం భయపడిన అవసరం లేదు. మన ట్రక్తో పాటు మనది మొత్తం 2400 kgs. మనం 40 km/h స్పీడ్ మెయింటైన్ చేస్తే మనకి ప్రమాదమే లేదు. కార్తిక్ జీ, ఉరుగా అల్లుడి గారు ఏదో చెప్తారు, వినొచ్చుగా. డిస్టర్బ్ చేయకు, నోరు మూసుకో. ఏంటి అల్లుడు, ఏమైంది? అదే అర్థం కావట్లేదు మావా. డీజిల్ అయిపోయింది జీ. ఇప్పుడు చెప్తావేంటి? ఇందాకే చెప్పొచ్చు. అన్నారు కదా చెప్దాం అనుకుంటేనే. కానీ ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్ చూపిస్తుంది కదా. ఒకసారి ఫుల్ కొట్టించక ముళ్ళు అక్కడ ఇరుక్కుపోయింది జీ. ఇప్పుడేంటి అల్లుడు పరిస్థితి? ఇది 10 సెకండ్ల కన్నా మన వేటి కూసి పేర్చలేదు. ఆ బండ మీదకి వెళ్ళిపోవాలి. రండి, దిగండి. ముగ్ధ, బ్యాగ్. ఓకేనా? ఓకే ఓకే. సులేమాన్, 10 మంది కళ, 15 ఏళ్ల కష్టం, 20 ఏళ్ల రీసెర్చ్ ఒక్కడు నాశనం చేశాడు. ప్రొఫెసర్ మొదలు పెట్టాడు, వీడు ముగించేలా ఉన్నాడు.
ఆ డాక్టర్ జాతక బలం ఏంటి దేవేంద్ర శర్మ? కొండలు వేశాను, మృత్యు ఘడియలు ఆరంభమయ్యాయి. పోన్లే, బండితో పాటు గండం కూడా పోయింది. బండి నాది, గండం మీది. Thank God. చాలా పెద్ద ప్రమాదమే తప్పింది. నలుగురు కాపాడింది నీ బండి, బాధపడకో. ప్రమాదం తప్పడం కాదు, ప్రమాదాన్ని ఎంట పెట్టుకుని తిరుగుతున్నాం. రేయ్, అది చెయ్యి. ఇచ్చే కార్తిక్ ప్లీజ్. ఇంత దూరం వచ్చింది వీడికి ఇవ్వడానికా? అయితే చచ్చిపో. కార్తిక్, నువ్వు బ్రతికుంటే ఎప్పటికైనా సాధిస్తావు. అర్థం చేసుకో ప్లీజ్. అల్లుడు ఇచ్చేయి. నిజమే, వీడు బతికుంటే ఎప్పటికైనా సాధిస్తాడు. నిమిషాలైంది, చంపట్లేదు, కదలట్లేదు. ఆకలేస్తుందేమో జీ. అప్పుడు కృష్ణుడు విగ్రహం చూసి ఆగిపోయాడు, ఇప్పుడు పక్షులను చూసి ఆగాడు. అల్లుడు కృష్ణపక్షం. ఈ గడియల్లో ఎలాంటి హింసకి పాల్పడరు. మాకు ఈ ఆఫర్లు కూడా ఉన్నాయి. హే కృష్ణ, ఇన్నాళ్ళు నిన్ను పూజ చేసినందుకు వెంటిక వాసులు నన్ను కాపాడావా? అంటే ఇంకో 24 గంటలు మనల్ని ఏం చేయడా? ఏం చేయడు మామా, ఒక 2 అడుగులు వెనక్కేసి చూడు.